ఆయన రక్తముతో సంధి చేశాడంట. సంధి చేయడం అంటే దేవునికి మనిషికి మధ్య ఏముంది? అగాధం ఉంది. అగాధం. ఇప్పుడు 2 కొండలు ఉన్నాయి, 2 కొండల మధ్య లోయ ఉంది, బస్సు వస్తా ఉంది. ఇప్పుడు ఆ కొండ మధ్యకి ఆ కొండ వైపు దాటుకోపోవాలంటే ఏం కావాలా? బ్రిడ్జ్ కావాలి, అంతే కదా? ఆ కొండపైకి దాటుకోపోవాలంటే ఏం కావాలా? మనకు బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఉంటే దాటుకొని వెళ్ళిపోవచ్చు. దాన్నే సంధి చేయడం అంటారు. ఈ 2 కొండల్ని ఆ బ్రిడ్జ్ ఏం చేసింది? సంధి చేసింది. అట్లాగే యేసు క్రీస్తు యొక్క రక్తం ఏం చేసిందంట? నిన్ను దేవుని రాజ్యానికి తీసుకొని పోవడానికి ఒక బ్రిడ్జ్, ఒక సంధి చేసి ఒక వారధిని కట్టేసి, ఈ వారధి కట్టిన తర్వాత ప్రతి మనుష్యుడు ఏం చేస్తున్నాడు? ఆయన ద్వారా ఉగ్రత నుంచి తప్పించబడిన వాడై దేవుని రాజ్యములోనికి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఆ యొక్క సంధి ద్వారా వెళ్ళిపోతాం. సంధి చేయబడ్డాడు కాబట్టి వెళ్ళిపోతాం. అది జరగకపోతే ఆ కొండపైకి మనం ఎలాగ వెళ్ళలేమో దేవుని రాజ్యానికి మనం కూడా అలాగ వెళ్ళలేము. అందుకే ఆయన రక్తముతో మనకు నిబంధన చేశాడు. ఆయన రక్తముతో మనకు నిబంధన చేశాడు. పాత నిబంధనలో పశువుల రక్తముతో ఆయన నిబంధన చేశాడు, దానిని ఛాయ అన్నాడు. క్రొత్త నిబంధనలో ప్రభువే రక్తాన్ని చిందించాడు, అది ప్రత్యక్షత అనేసినాడు. కాబట్టి ప్రియులారా, పాత నిబంధనలో పశువుల రక్తాన్ని చిందించిన దేవుడు ఇప్పుడు క్రొత్త నిబంధనలో ప్రభు యొక్క రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు మీకున్న సంధి చేశాడు అన్నమాట. దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఆయన రక్తము వల్ల మిమ్మల్ని సంధి చేశాడు. ఆ యొక్క మార్గంలో నడవడానికి ఆయన రక్తము వలనైన కొత్త నిబంధన మీతో చేశాడు. ఆయన రక్తము వలనైన నీతిమంతులుగా మిమ్మల్ని చేశాడు. ఆయన రక్తము వలన ఇప్పుడు మనం నిర్దోషులుగా తీర్చబడ్డాం. ఆయన రక్తము వలన దేవుని రాజ్యానికి అర్హులమయ్యాం. ఆయన రక్తము వలన మనము ఈరోజు నిశ్చంతగా మనం ఈ లోకంలో జీవిస్తాం. పిల్లరా, దేవుని రక్తము చిందించాడు కాబట్టి ఈరోజు మనకు పాప క్షమాపణ. అందుకే నిర్దోషి యొక్క రక్తము చెందించుట వలన మనకు విమోచన దొరికింది, మనకు పాప క్షమాపణ దొరికింది, మనకు పరలోక స్వాస్థ్యము దొరికింది, ప్రభు సన్నిధి మనకు దొరికింది. కాబట్టి ఈ రక్తమును మీరు నిర్లక్ష్యము చేస్తే, దేవుని కృపకు మూలమగు ఈ రక్తమును మీరు మరి అపవిత్రమైన దానిగా ఎంచితే ప్రతి దండన మీ పైన ఉంటుందని దేవుని వాక్యము తెలుస్తుంది. ఆ ప్రతి దండన మీ పైన ఉండకూడదంటే మీ ఆ కృప